Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 24th March. అంటే ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ వచ్చాయో అదే విధంగా రేపటి మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే కింద లైక్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను పింక్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్సుకి డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోవాల్సిన అవసరం లేదు. సో బ్యాక్కి వెళ్ళి నా యూట్యూబ్ వీడియోస్లో నా ఎక్స్ప్లెనేషన్స్, నా స్ట్రాటజీస్ లైక్ మొత్తం చూసి మా వ్యాలిడిటీ అనుకుని జాయిన్ అవ్వాలనుకుంటే వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంకా డెప్త్ అయితే కాన్సెప్ట్స్ ఇంకా మీరు బాగా నేర్చుకోవచ్చు. సో మీరు ఎవరు నేర్చుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చూసుకుంటే మీరేమనుకుంటున్నారు, నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఏదైనా ఎంట్రీ వచ్చింది అనుకుంటున్నారేమో. కాకపోతే ఇంత పెద్ద ర్యాలీలోని నాకు ఒక్క ఎంట్రీ కూడా రాలేదు. అంటే నాకనే కాదు, జస్ట్ లైక్ అంటే లిక్విడిటీ ఆర్ ఆర్డర్ బ్లాక్స్ బేస్ చూసుకున్న వాళ్ళకి ఈ ర్యాలీలో ఒక ఎంట్రీ కూడా రాలేదు. ఎస్, ఎంట్రీ రాలేదు. ఓకే, సో మార్కెట్ ఎంత షూట్ ఆఫ్ అయిపోయిందో ఒక్క ఎంట్రీ కూడా రాలేదంటే లైక్ ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆర్ లిక్విడిటీ కాన్సెప్ట్స్లోని మార్కెట్ ర్యాలీ అయిపోతే మనకి ఇక్కడ ఏం వచ్చేది ఉండదు. ఓకే, సో ఎప్పుడైనా సరే రిట్రేస్మెంట్ మార్కెట్లోనే మనకు వచ్చేది ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే ఒక బిల్డప్, ఒక లాంగ్ బిల్డప్ అన్నమాట. సో ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎక్కడ ఛాన్స్ ఉండదు, వాళ్ళు ర్యాలీ అయిపోతుంటారు. అంటే ర్యాలీ అయిపోతుంటారంటే సో ఇక్కడ మనకు కొన్ని సప్లైస్ ఉంటాయన్నమాట. అంటే సప్లైస్ ఇన్ ద సెన్స్ పక్క ఇక్కడ పెట్టుకుంటాం. ఆ సప్లైస్ కూడా ఎక్కడ లైక్ అక్కడ రెస్పెక్ట్ చేయకుండా రిట్రేస్మెంట్ అనేది లేకుండా మార్కెట్ అప్సరికి వెళ్ళిపోతాయి. మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేం. సో ఆ విధంగా ఏంటంటే ఇలాంటి మార్కెట్స్ చూడడానికి ఏంటంటే ఆప్షన్ బయ్యర్కి ఏదో వచ్చేసింది చేసేసింది అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడ్ చేస్తారు చూడండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడ్ చేసిన వాళ్ళకి ఇది బాగుంటుంది. ఓకే, బికాజ్ ఏంటంటే వాళ్ళు ఈరోజు ఆనందపడిపోవచ్చు, ఎందుకంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటారు, అది బ్రేక్ అవుతుంది, ఆటోమేటిక్గా ర్యాలీ అయిపోతుంటారు. బట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద ప్రతిరోజు మనకి ఇలాంటి ర్యాలీ వస్తుందా? రాదు. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద సేమ్ అదే బ్రేక్ అవ్వదు, ఒక పర్టికులర్ స్టాప్ లాస్ ఉండదు, ఒక పర్టికులర్ టార్గెట్ ఉండదు. సో అది ఎప్పుడు ఫెయిల్యూర్ ఎంట్రీ. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ లైక్ ఇండికేటర్స్ అయినా ఏదైనా సరే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంటే దానికి ఒక మనం ఎంట్రీ తీసుకుంటున్న దానికి అర్థం పరమార్థం అనేది ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే ఈరోజు అయితే ఒక ఎంట్రీ కూడా రాలేదు. బట్ ఈ ఏరియాలోని కొద్దిగా మార్కెట్ మాట్లాడుకోవడానికి ఉన్నది కొన్ని మంచి పాయింట్స్ మీరు నేర్చుకోవాల్సింది. మీకు ఓన్లీ ఎంట్రీసే కావాలి, ఎంట్రీలోనే మజా ఉంటుంది అనుకుంటే ఈ వీడియో వేస్ట్. బట్ లేదు, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మీకు కావాలనుకుంటే ఈ చెప్పే పాయింట్స్ వినండి. ఓకే, సో ఇక్కడ ఏంటనేది మాట్లాడుకుందాం. రైట్, అయితే నేను ఏం మాట్లాడుకున్నాను, నేను ఈ బుల్లిష్ మార్కెట్ దగ్గర నేను ఇంకా ఏంటంటే నేను మిస్టేక్ చేస్తున్నాను. గత 3 days నుంచి ఒక మిస్టేక్ చేస్తున్నాను. ఓకే, సో అనాలిసిస్లోని నేను ఏం చేస్తున్నానంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్లోని ఇంత పెద్ద బుల్లిష్ మార్కెట్ వెళ్తుంది కదా, నేను ఇంకా ఏంటంటే పెద్ద గ్యాప్ అప్స్కి చెప్పట్లేదు అనమాట. అంటే పెద్ద గ్యాప్ అప్స్ లైక్ చూసుకుంటే లాస్ట్ 4 days నుంచి ఇక్కడో పెద్ద గ్యాప్ అప్, ఇక్కడో పెద్ద గ్యాప్ అప్. ఓకే, సో ఈరోజు పెద్ద గ్యాప్ అప్. ఓకే, ఈ పెద్ద గ్యాప్ అప్స్ నేనేంటంటే ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. సో నాదో రాంగ్ ఉన్నది. అంటే నేనేమనుకుంటున్నానంటే మార్కెట్ని ఈ రేంజ్ వరకే ఊహించుకొని ఈ రేంజ్ వరకే చెప్తున్నాను అనమాట. అంటే గత చాలా డేస్ నుంచి మార్కెట్ ఆ విధంగా నడిచింది. సో నేను ఆ వ్యూలో ఉండిపోయి మీకు అలాగే చెప్తున్నాను. ఈ పెద్ద గ్యాప్ అప్స్ వల్ల ఏంటంటే అంటే పెద్ద గ్యాప్ అప్స్ అంటే లైక్ ఎలాగంటే ఇప్పుడు ఏమైంది, నిన్న మనం ఎలా అనలైజ్ చేసుకున్నాము. సో యాక్చువల్లీ చెప్పాలంటే డే టైం ఫ్రేమ్ ఒకసారి పెడతాను. సో మార్కెట్ ఈ ఏరియా దగ్గర ఉంది కదా, దీని స్వీప్ అంటే ఒకవేళ దీని స్వీప్ అప్ అయ్యి మళ్ళీ లాన్ క్లోజ్ అయ్యి మార్కెట్కి రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ అప్సర్కి వెళ్తుందేమో అని చెప్పేసి మనం ఆ విధంగా మాట్లాడుకున్నాం. ఓకే, రైట్. సో అక్కడే ఉండిపోయాం, అక్కడే అనాలిసిస్ అక్కడి వరకు ఉంచేసాను. ఏంటంటే అది అవుతుందిలే అక్కడ, అంటే ఇదంతా ర్యాలీ వచ్చింది కదా, రేపు కూడా ఎంత పెద్ద గ్యాప్ అప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే లైక్ మనం అనుకున్నట్టు కాకుండా లైక్ ఏంటంటే లైక్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే నేను ఏమనుకున్నాం, ఓకే, సో దీనిపైన కూడా ఇక్కడ ఒక లైన్ లైక్ ఇక్కడ చూసుకుంటే 30 minutes టైం ఫ్రేమ్ అనుకుంటా. ఓకే, సో 30 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఒక లైక్ సప్లై లాగా ఇస్తాం. సప్లై కాదు, అట్ ద సేమ్ టైం ఏంటంటే స్మాల్ సప్లై. మార్కెట్ అయితే బుల్లిష్గా ఉన్నది, బట్ స్టిల్ స్మాల్ సప్లై ఓపెన్ చేస్తాం అన్నమాట. అయితే ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ మార్కెట్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ రిట్రేస్ అవుతుందని చెప్పేసి ఆ వ్యూలో ఉన్నాం, అంటే ఆ వ్యూలో చెప్పాను అనమాట. అయితే తర్వాత ఏంటంటే మార్నింగ్ వెళ్ళి అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ 51,000 ఏరియా కూడా చూపించారు. 51,000 ఏరియా కదా, సో ఇక్కడ నుంచి అంటే ఒకవేళ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అప్సర్కి వెళ్తే 51,000 ఏరియా దగ్గర నుంచి మార్కెట్లో మనకి రిట్రేస్మెంట్ వస్తే ఛాన్స్ ఉంటుందేమో అని చూసాం. కాకపోతే
కాకపోతే మన ఎక్స్పెక్టేషన్స్ అన్ని లైక్ బీట్అవుట్ చేస్తూ, అంటే ఎక్స్పెక్టేషన్స్ బీట్అవుట్ చేయడం కాదు, ఇక్కడ మనం ఒకటి అనుకుంటాం, నెక్స్ట్ డే అది అలా అవ్వాలని రూల్ లేదు. ఇక్కడ ఎలాగైతే అవుతుందో, ఇక్కడ ఎలాగైతే ఓపెన్ అవుతుందో దాని తగ్గట్టు రియాక్ట్ అయ్యి మనం వెళ్తూ ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఏమైంది, భారీ గ్యాప్ అప్ ఓపెన్. భారీ గ్యాప్ అప్ ఓపెన్ ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ కి మంచిగా క్లోజ్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది. 51,000 ఏరియా లెవెల్ అప్ సైడ్ క్లోజ్ అయింది. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ లెవెల్ కూడా మంచిగా బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది. సో మార్కెట్స్ అనేవి బుల్లిష్ లో ఉన్నాయి. సో అప్పుడు తర్వాత ఏం చేసుకుంటారంటే మీరు పక్కకి వెళ్ళి ఈ సప్లైస్ గీసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ ఏరియా. అంటే ఇంపార్టెంట్ ఏరియా సెన్స్ అంటే ఒక రిట్రేస్మెంట్స్ ఏమైనా వచ్చే ప్లాన్ ఉంటుంది అనమాట. సో తర్వాత చూసుకుంటే నెక్స్ట్ సప్లై ఎక్కడ ఉన్నదో చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ సప్లై ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సప్లై ఇక్కడ ఈ ఏరియా అన్నమాట. తర్వాత ఓకే, సో నెక్స్ట్ సప్లై అక్కడ ఉన్నది. సో రైట్, అయితే ఇక్కడ ఏమైంది ఇక్కడ, ఓకే, సో మార్కెట్ అనేది డ్రాస్టిక్, అసలు ఎక్కడ రిట్రేస్మెంట్ అనేది లేకుండా ఒక ఇంబ్యాలెన్స్ చాలా ఉండిపోయి ఇక్కడ. ఓకే, ఇంబ్యాలెన్స్ కూడా ఏం లేకుండా మార్కెట్ అనేది అప్ సైడ్ అలా డ్రాస్టిక్ గా ర్యాలీ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏదైతే సప్లై గీసామో, ఏడు గీసామో అది కూడా బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోయింది. పైన నెక్స్ట్ సప్లై, ఓకే, నెక్స్ట్ సప్లై ఇది మాట. ఓకే, సో మార్కెట్ అక్కడ ఎగ్జాక్ట్గా ఆగింది. ఓకే, చూసారా, నేను ఈ టైప్ చూడలేదు, అక్కడ పక్కన జస్ట్ లైక్ ఏంటంటే ఇక్కడ ఇలా పెట్టాను. బట్ స్టిల్ అంటే నేను నీకు చెప్పలేదు, బికాజ్ నేను ఎంత పెద్ద గ్యాప్ అయిపోయి ఎంత ర్యాలీ అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో లైక్ సంథింగ్ ఫండమెంటల్ గా న్యూస్ చాలా బాగున్నట్టున్నాయి. సో షార్ట్ కవరింగ్ ర్యాలీ చాలా గట్టిగా చేస్తున్నారు FIS DIS, కానీ వస్తుంది మంచి డౌన్ఫాల్ వస్తుంది, ఏదో వస్తుంది. ఇది ర్యాలీ అంతా చూసి ఇంకా నెక్స్ట్ టైం బుల్లిష్ కాంట్రాక్ట్స్ పెట్టిన, అంటే మన రీటైలర్స్ అందరూ బుల్లిష్ ఇంట్రెస్ట్ కోసం ప్లాన్ చేస్తుంటారు. సో వస్తుంది, సరైన మడత పడుతుంది. అంటే మడత అంటే లైక్ రిట్రేస్మెంట్ వస్తుంది అన్నమాట, డౌన్ ట్రెండ్ ఏం కాదు. సో ప్రెసెంట్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ అప్ ట్రెండ్ లోనే ఉన్నది, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, సో అయితే ఇక్కడ ఏమైంది, ఈ సప్లై పోయింది. ఈ సప్లై కూడా ఇక్కడ అయితే ఆ సప్లై ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు సప్లై తీసుకున్నాం, ఇక్కడ నుంచి బేరిష్ టర్న్ అయిపోతావా అంటే బేరిష్ టర్న్ అయిపోవడం కాదు, మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు ఇలా బుల్లిష్ సైడ్ వెళ్తుంది కదా మార్కెట్ అనేది, ఈ గ్రీన్ క్యాండిల్ పాస్ చేసుకుంటూ వెళ్తుంది. ఒకవేళ ఈ సప్లై దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లైక్ ఏంటంటే ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి లాంగ్ కోసం 1 మినిట్ టైంలో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ అయితే ఇక్కడ కొద్దిగా రిట్రేస్మెంట్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. బికాజ్ ఎలాగో మనకి ఇక్కడ బుల్లిష్ సైడ్ ఎంట్రీ రావట్లేదు, మార్కెట్ అనేది పారిపోతుంది. ఓకే, సో ఇక్కడ చిన్న రిట్రేస్మెంట్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, రిట్రేస్మెంట్ ప్లాన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇవి చూడండి, లైక్ ఇప్పుడు ఒకేలా కింద పొరపాటున ఇక్కడికి వచ్చింది అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంటాం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే అక్కడికి తీసుకుంటాం. ఓకే, అక్కడ లైక్ ఏంటంటే ఈ సప్లై ఇలా పెట్టుకుంటాం, అక్కడ మనం ఇక్కడ సప్లై పెట్టుకుంటాం. బట్ ఇక్కడ రియాక్షన్ వస్తేనే మనం ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతాం. బికాస్ ప్రెసెంట్ కరెంట్ రన్నింగ్ మార్కెట్ ఇది. ఓకే, ఇది ఎప్పుడుదో ఇది. ఓకే, ఇది ఎప్పుడుదో. సో దీన్ని నమ్మాలి, కానీ దీన్ని నమ్ముతాం ఎప్పుడు ఇక్కడ ఏవైనా సిమ్టమ్స్ చూపిస్తాయన్నమాట. ఓకే, సో రైట్, అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఆ సిమ్టమ్స్ లైక్ ఏంటంటే అక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అవడం కూడా ఏమీ లేదు, డైరెక్ట్ గా అప్సర్కి వెళ్ళిపోయాను. అయితే ఓకే, ఇది పోయింది. ఇది పోయిన తర్వాత ఇక్కడ లాస్ట్ అల్టిమేట్ గా ఇక్కడ ఉన్నది ఇది చూసారా. ఓకే, సో ఇది ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది, చాలా ఇంపార్టెంట్ ఏరియా కూడా. 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో బేరిష్ ఎన్గల్ఫింగ్ కూడా, ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ కూడా. ఓకే, రైట్, సో అక్కడ లైన్ తీసుకుంటాం. అక్కడి నుంచి అయినా పోనీ అక్కడికి కూడా డైరెక్ట్ గా డౌన్ సైడ్ ట్రేడ్ చేస్తామంటే కాదు. సో చూసారా, ఇప్పుడు ఇక్కడ పాయింట్ చెప్పాను కదా, ఇక్కడ ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యింది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత బుల్లిష్ క్యాండిల్స్ ఇవన్నీ ఎక్కడ లైక్ ఇంబ్యాలెన్స్ కూడా ఫిల్ చేయకుండా బుల్లిష్ క్యాండిల్స్ పడిపోయాయి. ఈ ఏరియాని టచ్ చేస్తూ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి మళ్ళీ లాన్ క్లోజ్ అయిపోయిందా ఈ క్యాండిల్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట. అంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కాదు, ఇంకా కొన్ని వ్యాలిడ్ దానికి టర్మ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇంకా వ్యాలిడ్ తెలుసు కదా మీకు, ఎలా ప్రతిరోజు చెప్తుంటాను. లైక్ ఏంటంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి. ఇక్కడ సప్లైన్ కూడా టచ్ చేసింది రైట్. ఓకే, సప్లైన్ టచ్ చేసిన ప్రీవియస్ క్యాండిల్ ఒక హైన్ బ్రేక్ చేసి లాన్ క్లోజ్ అయింది రైట్. 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి. చూద్దాం ఒకసారి 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఓకే, సో ఇదంతా గీయను, ఇక్కడ నుంచి వెళ్తాను. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఓకే, అక్కడ టచ్ చేసిన తర్వాత చూసారా క్యాండిల్ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది. అంటే లైక్ ఇక్కడ చూసుకుంటే 11 o'clock 11 to 11:15 లోపు మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది, చాలా మంచి క్యాండిల్ కూడా పడింది. అయితే ఒకవేళ
ఇక్కడ అంటే ఇప్పుడు క్యాండిల్ క్లోజ్ అయిపోయింది కదా, ఈ క్యాండిల్ ఇప్పుడు ఇలా క్లోజ్ అయిపోతుంది కదా, ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఈ విక్ని ఇలా టచ్ చేస్తే, ఇక్కడ ఈ విక్ని టచ్ చేస్తే అక్కడ మనం చిన్న ఎంట్రీ లైక్ స్కాల్పింగ్ ఎంట్రీ, స్కాల్పింగ్ అంటారు అనమాట. అంటే అది స్కాల్పింగ్ కూడా కాదు, స్కాల్పింగ్ అనకండి, నేనే స్కాల్పింగ్ అన్నాను. స్కాల్పింగ్ అంటే జనరల్ గా బయట నుంచి చేసేది ఏంటంటే 10-20 పాయింట్స్ తీసుకొని వచ్చేస్తారు. ఇక 10-20 పాయింట్స్ కాదు, ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఓకే, సో దాన్ని స్కాల్పింగ్ అనకూడదు, బట్ ఈ విధంగా చూసుకుంటే స్కాల్పింగ్ లాగే. ఓకే, సో పెద్ద ట్రెండ్ తీసుకోమాట. ఇక్కడికి వచ్చి ఉంటే ఇక్కడ ఎంట్రీ అయ్యేవాళ్ళం, లేదా ఇప్పుడు చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడికి ఇలా వచ్చి ఉంటే ఇక్కడైనా ఈ ఇదిగోండి ఈ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ ఎలాగైనా ఎంట్రీ ప్లాన్ చేసేవాళ్ళం. ఓకే, వచ్చిందా అంటే రాలేదు, రాకుండా ఏమైంది, డౌన్ సైడ్కి ఇలాగ వెళ్ళింది. ఓకే, డౌన్ సైడ్కి ఏమైంది, ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. సారీ, 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది. ఓకే, వచ్చింది, మళ్ళీ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, రైట్. సో పుల్ బ్యాక్. ఓకే, సో మళ్ళా పుల్ బ్యాక్. ఓకే, సో రైట్. అయితే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ ఏరియాని టెస్ట్ చేస్తూ మార్కెట్ అనేది అప్ సైడ్కి ఇలా ర్యాలీ అవుతుంది. అయితే మీరు ఇక్కడ ఎంట్రీ ఇప్పుడు వచ్చింది కదా, ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు కదా అని అడుగుతారు. ఎస్ రైట్, మీరు అడుగుతారు కూడా నాకు తెలుసు. కాకపోతే మార్కెట్స్ ఎటువైపు ఉన్నాయి, 50 హైయర్ టైం ఫ్రేమ్స్ లో మార్కెట్ ఎటువైపు ఉన్నది, బుల్లిష్ సైడ్ ఉన్నది. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి రిట్రెస్ అవుతుందో చూడండి. ఇది ఇంబ్యాలెన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇంబ్యాలెన్స్ ఫిల్ చేస్తుంది. ఇంబ్యాలెన్స్ ఫిల్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఈ లెవెల్ ఏంటో చూడండి, ఇక్కడ 51,500 లెవెల్. ఓకే, మార్కెట్స్ ఇంత ఓవర్ బుల్లిష్ గా ఉన్నాయి. ఈ రిట్రేస్మెంట్ అయిపోయింది, రిట్రేస్మెంట్ సీన్ అయిపోయింది ఇది. ఓకే, ఈ రిట్రేస్మెంట్ సీన్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ లైక్ చూసుకుంటే 51,500 ఇక్కడ నుంచి కాంట్రాక్ట్స్ బిల్డ్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు ఇక్కడ రిట్రేస్మెంట్ వచ్చింది, దాన్ని మళ్ళీ చెరగొట్టేసుకుంటారా, ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చేస్తుంది కాదు. ఇక సో 51,500 బుల్లిష్ కాంట్రాక్ట్ బిల్డ్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ క్రియేట్ చేశారు అనమాట. సో ఏంటంటే మనకి ఇక్కడ అంటే లైక్ యాక్చువల్ చెప్పాలంటే ఇది కరెక్ట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఏదైనా బుల్లిష్ ఎన్గల్ఫింగో లేకపోతే ఏ ఇంబ్యాలెన్స్ ఆర్డర్ బ్లాక్ నోట్ టచ్ చేసి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి ఉంటే మనం నమ్మేవాళ్ళం, అంటే ఫుల్ గా నమ్మేవాళ్ళం. బట్ ఆప్షన్స్ అంటే సైకలాజికల్ నంబర్ చూసి కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటారంటే అది కరెక్ట్ నేను ఒప్పుకోను, అంటే కరెక్ట్ కాదు. బట్ స్టిల్ సైకలాజికల్ నంబర్ నుంచి రిజెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, అది కూడా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ సైకలాజికల్ నంబర్ నుంచి రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోకూడదు. కనీసం అంటే ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అని తెలుసుకోకపోయినా కనీసం ఎంట్రీ అవ్వకూడదని తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఏదైతే ఇక్కడ అయ్యిందో ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనమాట. మీరు అనొచ్చు లైక్ ఇక్కడ చూసుకుంటే ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఇంబ్యాలెన్స్ అయితే కాకపోతే ఇంబ్యాలెన్స్ పూర్తిగా ఫిల్ చేయలేదు, లైక్ దీన్ని టచ్ చేయలేదు. కాకపోతే ఫ్యూచర్స్ లో చూడండి, ఫ్యూచర్స్ లో టచ్ చేసింది. ఓకే, ఫ్యూచర్స్ లో టచ్ చేసింది సేమ్ 51,500. ఇది కూడా 51,500 ఏరియా దగ్గర నుంచి రియాక్ట్ అయ్యి ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. అయితే ఒకటి ఇక్కడ మీరు లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, ఇక్కడ ఎంట్రీ అయిపోవచ్చు కదా అంటే చెప్పలేం. అదే చెప్పాను 51,500 దగ్గర నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా అని చెప్పేసి అలా ఎంట్రీ అవ్వాలి. ఇలా కిందకి వచ్చి ఇది కూడా 51,500 కదా, అది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే అందుకే ఏంటంటే ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ దగ్గర ఎంట్రీ అవ్వకూడదు అనమాట. అయితే ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ దగ్గర ఎంట్రీ అవ్వకూడదు, రైట్, బాగానే ఉన్నది. తర్వాత చూసుకుంటే మార్కెట్ అనేది ఇలా అప్సైడ్కి వెళ్తుంది కదా, అప్సైడ్కి వెళ్తూ మళ్ళీ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ కొన్ని ఇంబ్యాలెన్స్ ఉన్నాయి. ఓకే, ఇంబ్యాలెన్స్ ఉన్నాయి అక్కడ లైక్ 55 minutes టైం ఫ్రేమ్ లో ఇంబ్యాలెన్స్ ఉన్నది, లైక్ 50 minutes టైం ఫ్రేమ్ లో కూడా బేరిష్ అండ్ గల్ఫింగ్ సంథింగ్ ఏవో ఉన్నాయి. ఓకే, రైట్, మీరు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయిపోతుంటారు. ఓకే, అంటే ఒకవేళ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయితే ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఫెయిల్, ఈ ఎంట్రీ అవ్వకూడదు. లైక్ ఇదే మాట 1 minute టైం ఫ్రేమ్ లో మల్టిపుల్ వేస్ లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటది, అంత ఈజీ కాదు. చూడడానికి చిన్నది ఏ కన్సల్టేషన్ కాదు, వదిలేద్దాం అనుకుంటే కానీ ఇందులోనే మార్కెట్ అనేది ఉండదన్నమాట, ఇందులోనే సబ్జెక్ట్ ఉన్నది మనకి. ఓకే, సో ఇలాంటివి మీరు నేర్చుకోవాలి. ఇంకా డెప్త్ గా 1 minute టైం ఫ్రేమ్ ని ఇంకా డీప్ గా అనాలిసిస్ చేయాలనుకుంటే సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే April 1st నుంచి కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ఎవరైనా జాయిన్ అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నేను నంబర్ ఇస్తాను, నాకు కాల్ వాట్సాప్ చేసి కాంటాక్ట్ చేయండి. ఓకేనా, సో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. రైట్, సో ఇక్కడ ఏమైంది మనకి ఇక్కడ ఈ ఎంట్రీ అనేది ఎంట్రీ అవ్వకూడదు. రైట్, ఈ ఎంట్రీ అనేది అవ్వకూడదు, బాగానే ఉన్నది. అయితే మీరు ఈ 1 minute టైం ఫ్రేమ్ చూసుకొని ఇక్కడే అయిపోతుంటారు. కాకపోతే ఇక్కడ 50 minutes టైం ఫ్రేమ్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. 50 minutes టైం ఫ్రేమ్ ఏంటి ఇక్కడ, సో ఇది ఒక రిట్రేస్మెంట్ అవుతూ ఇంటర్నల్ గా పుల్ బ్యాక్స్ ఫామ్ చేస్తుంది. చూడండి, ఇంటర్నల్ పుల్ బ్యాక్. ఇప్పుడు ఈ 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఇది ఫెయిల్ అయిపోయింది కదా, ఈ 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఫెయిల్ అయిపోయింది కదా.
ఆ ఫెయిల్ అయిపోయింది 50 minutes టైం ఫ్రేమ్ లో లాస్ట్ పుల్ బ్యాక్. ఇక్కడ ఇది చూసారా, ఇంటర్నల్ లాస్ట్ పుల్ బ్యాక్ అంటారు. ఈ ఇంటర్నల్ లాస్ట్ పుల్ బ్యాక్ ని మార్కెట్ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ 1 minute టైం ఫ్రేమ్ లైక్ ఏదైతే ఉన్నదో అది బ్రేక్ చేసి సింగిల్ క్యాండిల్ అప్సైడ్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఇదే లిక్విడిటీ అంటుంటారు. ఓకే, ఇదే లిక్విడిటీ అంటుంటారు అనమాట. అంటే ఇంటర్నల్ లిక్విడిటీ, ఇంటర్నల్ లోని 50 minutes టైం లాస్ట్ లోని అది ఇండ్యూస్మెంట్ అనమాట, ఇంటర్నల్ ఇండ్యూస్మెంట్. ఈ ఇండ్యూస్మెంట్ స్వీప్ చేసి క్యాండిల్ బ్రేక్ చేసి అప్సైడ్ క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అంటే ఈ 51,500 వచ్చి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కూడా ఫామ్ చేసింది ఇక్కడ ఆ ఏరియా దగ్గర జరిగి. ఇక్కడ మనకి చూసారా మనకి ఇక్కడ. ఓకే, సో ఈ ఇండ్యూస్మెంట్ అయినట్మాట ఇంటర్నల్ గా పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, సో ఇక్కడ ఏమైంది, లైక్ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్ లో అప్సైడ్ క్లోజ్ అయిపోయింది. సో ఇది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. అట్ ద సేమ్ టైం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేస్తుంది ఇక్కడ మీకు. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేస్తుంది ఇక్కడ చూడండి. ఓకే, ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసి అప్సైడ్ క్లోజ్ అవుతుంది. అయితే 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా లేదా చూద్దాం. లైక్ ఇక్కడ చూసుకుంటే 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా 50. ఇదిగోండి, చాలా మంది ఏంటంటే ఇవే ఆర్డర్ బ్లాక్లు అనుకుని ఎంట్రీ అయిపోతారు. ఇంకా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వేస్ట్ అనుకుని వదిలేస్తుంటారు. తెలియదు ఎవరికి ఏంటంటే లిక్విడిటీ ఎక్కడ ఉంటుందో తెలియదు. లిక్విడిటీ తెలియకపోతే మీరే లిక్విడిటీ అయిపోతారు అనమాట. అంటే బయట జనరల్గా మాట్లాడతారు, ఇఫ్ యూ డోంట్ నో లిక్విడిటీ యూ విల్ బి లిక్విడిటీ ఏదో అంటుంటారు కదా, సేమ్ అలాగే అన్నమాట. లిక్విడిటీ గురించి తెలియకపోతే ఇది ఆర్డర్ బ్లాక్, ఇంకా ఆర్డర్ బ్లాక్స్ వేస్ట్ అనేస్తారు, ఆర్డర్ బ్లాక్స్ ఇవి వేస్ట్ అనుకుంటారు. కాన్సెప్ట్ తెలియపోతే అంతే. ఓకే, జనరల్ బయట మీకు ఏంటంటే ఏ యూట్యూబ్ ఛానల్ అయినా సరే ఇక్కడ అయిపోతారు, ఇదే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఫెయిల్, ఇంకా అంటే ఇంకా ఆర్డర్ బ్లాక్స్ మీద మీకు అసహ్యం వేసేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఒక ట్రెండ్ లైన్ లో కూడా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ని ఇండ్యూస్ చేసి ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్తుంది. రైట్, అయితే మనం ఇక్కడ ఏది టైం ఎంత, ఇది 11th. మనం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎందుకు 1 minute టైం ఫ్రేమ్ లో చూడడం ఎందుకు, 50 minutes టైం ఫ్రేమ్ లో కనిపించేస్తుంది కదా. సో ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని ఇక్కడే అది ఆటోమేటిక్ గా బ్రేక్ చేసేస్తుంది. సో 1 minute టైం ఫ్రేమ్ లో కూడా చూడాల్సిన అవసరం లేదు. అయితే ఎంట్రీ వచ్చిందా అంటే ఇంతసేపు మాట్లాడుతున్నాను కదా, ఎంట్రీ అనేది రాలేదు. అది మీకు మరి ఎంత హై బిల్డప్ చేసేవి ఏంటంటే జస్ట్ చెప్తున్నాను, బిల్డప్ అని కాదు, జస్ట్ మార్కెట్ ఫ్లో ఎలా ఉన్నది ఏంటో చూపిస్తున్నాను అనమాట, అంతే, ఇంకేం లేదు. సో ఎంట్రీ రాలేదు. ఎందుకు ఎంట్రీ రాలేదంటే ఇప్పుడు ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది, దాని ఎంట్రీ ఎలా ఉంటుంది, నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ టచ్ చేసినప్పుడు వీక్ అంతా స్టాప్ లాస్ ఇస్తాం. టచ్ చేసిందా, టచ్ చేయలేదు. ఫ్యూచర్స్ లో అయినా టచ్ చేసిందా, టచ్ చేయలేదు. పోనీ అది కాదు, అదే అంటే దీని గురించి మాట్లాడుకుని వేస్ట్. ఇంకా ఎందుకంటే ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత పోనీ ఇలా వచ్చి టెస్ట్ చేసిందా అంటే టెస్ట్ చేయలేదు. ఇలా వచ్చి టెస్ట్ చేస్తే ఆటోమేటిక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేస్తున్నట్టు. సో అందుకే ఎంట్రీ దొరకలేదని చెప్తున్నాను అనమాట. సో రైట్, అయితే ఇప్పుడు బాగుంది, అదే కరెక్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తుంది. లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వస్తున్నప్పుడు మరి ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేస్తారా? ఓకే, సో మీరు ఇది కూడా ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు, ఇది కూడా ఆర్డర్ బ్లాక్ అనుకుని ఎంట్రీ పెట్టి ఆర్డర్ బ్లాక్ మీద తోసేస్తుంటారు అన్నమాట. ఓకే, సే వేస్ట్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వేస్ట్, ఆర్డర్ బ్లాక్ వేస్ట్, ఏమైతే అది వరస్ట్ అనుకుంటారు. అవును, మీకు లిక్విడిటీ ఎటువైపు నుంచి వస్తుంది ఏంటో తెలియకపోతే ఆటోమేటిక్ వేస్టే. ఓకే, ఇంబ్యాలెన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఆర్డర్ బ్లాక్లు పెట్టేసుకుంటే ఇంకా ఆర్డర్ బ్లాక్ ఇంకా చేసినట్టే మీరు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే చూడాలి, మార్కెట్ని రీడౌట్ చేసే సత్తా ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఎంత చిన్న చార్ట్ అయినా చూసారు, ఎంతసేపు మాట్లాడిన దీని గురించి, ఇంత డెప్త్ ఉన్నది, ఇంకా చాలా ఉంది, డెప్త్ నేర్చుకోవాల్సి ఉంది, చాలా పాయింట్స్ ఉన్నాయి ఇంకా మీరు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ ఎంట్రీ అవ్వకూడదని చెప్పడానికి ఎంతసేపు మాట్లాడానమాట. ఓకే, సో ఆ ఎంట్రీ ఎప్పుడు అవ్వచ్చు, ఈ ఎంట్రీ ఎప్పుడు అవ్వచ్చు అంటే ఇక్కడది ఈ ఏరియాని టెస్ట్ చేయకుండా ఒకవేళ ఇక్కడే మనకి ఎంట్రీ వచ్చేసి ఉంటే ఈ స్కాల్ప్ కింద కాదు, ఇక్కడ చిన్నది ఇలా మూవ్ తీసుకొని వచ్చేద్దాం బయటికి. ఓకే, ఏదో ఒక ఇంబ్యాలెన్స్ చూసుకొని మొత్తం బయటికి. కాకపోతే ఇక్కడ ఇంత హంగామా చేసి ఇక్కడ పైకి వస్తున్నప్పుడు మరి ఇంక ఇది ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అవ్వమంటే ఫెయిల్ అవుతుంది ఆటోమేటిక్. సో అది మాట, అంటే ఇక్కడ ఎంట్రీ లేకపోవచ్చు, బట్ స్టిల్ చాలా సబ్జెక్ట్ ఉంది, మాట్లాడుకుంది డీప్ పాయింట్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, ఈ ర్యాలీలో మనకి వచ్చింది ఏట్ లేదు. సో రైట్, సో అయితే రేపటి ప్రీ మార్కెట్ గురించి ప్రీ మార్కెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు డే టైం ఫ్రేమ్ దీన్ని చూద్దాం. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఈ హై ఏదైతే టార్గెట్ అనుకున్నాం, టార్గెట్ అనేది మంచిగా బ్రేక్అవుట్ అయిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీలోని మనకి అన్ని బుల్లిష్నెస్ సిగ్నల్స్ చూపిస్తుంది. కాకపోతే డే టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఏంటి, లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడున్నది ఇది మాట. ఓకే, సో ఆ ఏరియా దగ్గరికి వస్తున్నాము. ఆ ఏరియా దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా స్ట్రెస్ చేస్తాను. ఓకే, సో బై ప్రెసెంట్ అయితే బుల్లిష్నెస్ నే చూస్తున్నాం. బుల్లిష్నెస్ చూసినా సరే, ఎంత మీకు ఇక్కడ బుల్లిష్నెస్ చూసినా రేపు ఒకవేళ రిట్రేస్మెంట్ లో వచ్చింది అనుకోండి, మీరు కాల్ ఎంట్రీస్ కొంటే మరి పిఈ సైడ్ మార్కెట్ రన్ అవుతున్నప్పుడు కాల్ ఎంట్రీస్ కొంటే వేస్ట్ కదా. సో ఈ స్మాలర్ టైం ఫ్రేమ్స్ లో ట్రెండ్ ప్రకారం దాని తగ్గట్టు వెళ్ళాలన్నమాట. అయితే ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ
ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. మరి రేపు ఈ ఏరియాకి వస్తుందా లేదు తెలీదు. అంటే ఈ ఏరియాకి వస్తుందా లేదని తెలియదు అని మాట్లాడితే అదే తప్పు అయిపోతుంది. ఎందుకంటే ఓ పెద్ద గ్యాప్ డౌన్ అయిపోతే దీన్ని టెస్ట్ చేయొచ్చు. ఏదైతే ఇప్పుడు ఎలాగైతే పెద్దగా లైక్ గ్యాప్ అప్స్ ఓపెన్ అవుతుందో అలాగే పెద్ద గ్యాప్ డౌన్స్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఓకే, ఈ రోజు నుంచి ఏంటంటే పెద్ద గ్యాప్ అప్స్ అంటే ప్రెసెంట్ ఏంటంటే పెద్ద గ్యాప్ అప్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి కదా. సో దాని తగ్గట్టు చెప్తాను. ఓకే, సో రైట్. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఏరియా దగ్గర ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఎందుకు ఇంపార్టెంట్ ఏరియా అంటే ఈ హైని మేజర్ హైని మంచిగా బ్రేక్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా ఇది వచ్చినప్పుడు లైక్ ఆర్డర్ ఫ్లో రీటెస్టింగ్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఏరియా. రైట్, బాగానే ఉన్నది. నెక్స్ట్ మనం 1 hour టైం ఫ్రేమ్కి వెళ్దాం. 1 hour టైం ఫ్రేమ్కి వెళ్తే ఇటు సైడ్ మనం ఇంకా ఇటు సైడ్ చూసుకోవాల్సిన మార్కెట్ అంతా ఇటు సైడ్కి వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ అయితే ఉన్నది. ఇక్కడ టెస్ట్ చేయలేదు, ఇది ఇంకా టెస్ట్ చేయలేదు. చూడండి, ఓకే, అంత క్లీన్గా చూడాలి, మీరు అబ్జర్వ్ చేయాలి. గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. రైట్, నెక్స్ట్ ఇంకో డేట్ చూసుకుంటే ఇది ఆల్రెడీ ఈరోజు అయిపోయినట్టు ఉన్నది. చూద్దాం. అయిపోయింది, అది దీని సీన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మీకు ఏం కనిపించట్లేదు కదా. 30 minutes టైం ఫ్రేమ్ 50 minutes టైం ఫ్రేమ్ పెడతాం. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇంపార్టెంట్ ఏరియా సిన్స్ అక్కడ నుంచి రిట్రేస్మెంట్ కైనా ప్లాన్ చేద్దాం. అంటే అది కూడా ఏమో చెప్పలేం. అది అక్కడ లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకో, అది కూడా వేస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ టెస్ట్ అయిపోయినట్టుంది ఈరోజు. ఎస్, ఆల్రెడీ టెస్ట్ అయిపోయింది. ఈరోజు టెస్ట్ అయిపోయింది. ఈరోజు దీని గురించి కదా మాట్లాడుకున్నాం. రైట్, ఓకే. బట్ స్టిల్ అది టెస్ట్ అయినా సరే ఇంకా ఈ స్టాప్ లాస్ అనేది కొట్టలేదు. ఓకే, ఈ స్టాప్ అంటే లైక్ స్టాప్ లాస్ ఇన్ ద సెన్స్ ఈ హై అనేది బ్రేక్ అవ్వలేదు. సో అంటే 1 minute టైం ఫ్రేమ్లో ఇంకా ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. కాకపోతే ఇక చార్ట్ మనం అక్కడ టైంకి లేదు కదా. సో ఇప్పుడు చూడలేము అక్కడ మనం. రైట్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ కూడా ఎలాగెళ్తుంది చూసారా, ఒక కన్సాలిడేషన్ జోన్లో వెళ్తుంది. ఓకే, సో ఒక ఛానల్ ప్యాటర్న్లో ఫామ్ చేస్తుంటుంది. ఓకే, ఛానల్ ప్యాటర్న్ ఫామ్ చేసినా సరే బుల్లిష్ సైడే చూస్తాం మనం. రైట్, సో ఇప్పుడు మనకు చూసుకుంటే నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ హై అనేది ఇప్పుడు మంచిగానే బ్రేక్ చేసి, అంటే ఫస్ట్ టైం అయితే బ్రేక్ చేయలేదు. ఇక్కడ ఫస్ట్ టైం అయితే ఈ హైని మంచిగా బ్రేక్ చేయలేదు. సెకండ్ టైం మొత్తానికి ఇక్కడ పైకి వెళ్ళిపోయింది. ఇంక ఇది బ్రేక్ అయిపోయినట్టే. ఈ హై అయితే మంచిగానే బ్రేక్ అయిపోయినట్టు. రైట్, సో నాకు ఇంకా ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉండిపోయింది. అదే ఇప్పుడు ఈరోజు మాట్లాడుకున్నాం కదా. ఓకే, సో ఫస్ట్ కింద నుంచి వచ్చేద్దాం. కింద సినారియోస్ మాట్లాడుకున్నాం. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చినా సరే ఇక డైరెక్ట్గా ఎంట్రీ అయిపోతాను అనుకుంటే రిస్క్ ఇస్తాననుకుంటే రిస్క్ ఇచ్చుకోండి. ఓకే, చిన్న స్టాప్ లాస్ రిస్క్ ఇస్తాననుకుంటే ఇవ్వండి. లేదు రిస్క్ ఇవ్వను అంటే ఓకే. సో ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చింది అనుకుందాం. అంటే డౌన్ సైడ్ సినారియో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చింది అనుకుందాం. ఇక్కడ రిస్క్ ఇవ్వను అనుకుంటే ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్లోనే ఇప్పుడు ఇలా 1 minute టైం ఫ్రేమ్లో ఫామ్ చేసుకుంటూ వస్తాయి కదా. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది అనుకోండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మళ్ళీ ఈ ఏరియాకి వచ్చినప్పుడు నేను ఎంట్రీ చేసుకుంటారు. లేదంటే మార్కెట్ ఇలా ఇక్కడ టెస్ట్ చేసి అప్సైకి వెళ్తున్నప్పుడు ఏ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లేకపోతే ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ఏదో వస్తే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఎంట్రీ ఏదో ప్లాన్ చేయండి. లేదు గ్యాప్ డౌన్ ఇక్కడ అయ్యి టెస్ట్ చేసినా సరే ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రావాలి. ఓకే, సో లేదు అదేమి లేకుండా టోటల్గా గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకో. ఓకే, టోటల్గా గ్యాప్ డౌన్ ఇన్ ద సెన్స్ లైక్ ఇక్కడ ఈ ఏరియాలో ఇది ఫెయిల్ చేసి గ్యాప్ డౌన్ అయిపోతే సో అప్పుడు మనకి ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అంటే ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే లైక్ ఎలా కావాలంటే లైక్ ఒకసారి ఉండండి. 30 minutes టైం 45 minutes టైం 1 hour టైం. ఓకే, మనకేమీ లేవు, మనకి భయపడాల్సింది ఏం లేదు. ఓకే, లైక్ పెద్ద గ్యాప్ డౌన్ అయిపోయి ఇది బ్రేక్ చేస్తుంది అనుకోండి. ఫస్ట్ 15 minutes క్యాండిల్ కూడా మంచిగా డౌన్ సైడ్ ఇలా క్లోజ్ అయిపోతే ఇంకా మన బేరీస్ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ స్వీప్ అయినా సరే నాకు తెలిసి ఓకే. సో ఒకవేళ స్వీప్ అయింది అనుకుందాం ఈ లాస్ట్లో మరి 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇదే కదా లాస్ట్ మేజర్లో. ఓకే, 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ మేజర్లో అది అవ్వదు, యాక్చువల్లీ ఇది అవుతుంది. ఓకే, సో 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ మేజర్లో ఇది అవుతుంది అన్నమాట యాక్చువల్లీ. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లైక్ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకో, పెద్ద గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి. ఒకవేళ స్వీప్ అయినా సరే మళ్ళీ ఈ పైకి అంటే లైక్ స్వీప్ అయినా సరే అంటే మీరు అంటారు కదా స్వీప్ అయితే మళ్ళీ అప్సైడ్కి చూడాలి కదంటే నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది నేను క్లాస్లో టీచ్ చేసేవి, ఇక్కడ నేను చెప్పలేను ఆ సీక్రెట్స్. సో అందుకే చెప్తున్నాను. ఒకవేళ స్వీప్ అయినా సరే మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేస్తుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ అయిపోయి అప్ సైడ్ క్యాండిల్ క్లోజ్ అయినా సరే మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది. ఇదేంటి ఇక్కడ దీన్ని ఫిల్ చేసి ఓకే. లేదు పెద్ద గ్యాప్ డౌన్ అయిపోతున్నాయి, ఇది గ్యాప్ డౌన్ అయిపోయి ఈ లోన్ బ్రేక్ చేసేస్తాయి.
బ్రేక్ చేసినప్పుడు. లేదు గ్యాప్ డౌన్ అయిపోయి మంచి క్యాండిల్ వేసుకుని డౌన్ సైడ్ పెరిగిపోతే పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు రేపటి వరకు మనం డౌన్ సైడ్ ఉండొచ్చు, మనం డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఈ ఏరియా దగ్గర లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు చూసుకోవచ్చు. ఎంతవరకు జరుగుతుందని నేను అనుకోవట్లేదు, ఏమో మళ్ళీ అంటున్నా సరే మరి గ్యాప్ డౌన్ అయిపోతే మనం ఏం చేయలేము. ఇక్కడ మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేస్తే అప్పుడు ఏంటంటే లైక్ ఇదంతా పోతుంది, వైపౌట్ అయిపోతుంది. ఇదంతా పోయి అంటే లైక్ రేపంతా డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ కోసం చేసుకుంటే అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళే ప్లాన్ అంటూ ఉంటుంది అనమాట. రైట్, సో అది మాట గ్యాప్ డౌన్ సినారియోస్ డౌన్ సినారియోస్ మాట్లాడుకున్నాం. గ్యాప్ అప్ సైడ్ మార్కెట్, అప్ సైడ్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళినా సరే ఈ హై మంచిగా బ్రేక్ అయిపోయినట్టు. ఒకవేళ మళ్ళీ మార్కెట్ ఈ ఏరియాకి వస్తే ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ మళ్ళీ మనం బుల్లిష్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లేదు మనకు అక్కడ డైరెక్ట్ గా ఎంట్రీ అవ్వాలని లేదు అనుకుంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూసుకోండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే అప్పుడు అక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేయండి. రైట్, సో నెక్స్ట్ తర్వాత మనకి ఇక్కడ పైన లేదు అదేం సినారియోస్ కాకుండాను ఇక్కడ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకుందాం. ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోతే ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, సో ఇంకా లైక్ ఇది చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. సో గ్యాప్ ఫిల్లింగ్ అట్ ద సేమ్ టైం 52,000 ఏరియా. ఓకే, 52,000 ఏరియా. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి ఎలాగ వెళ్ళిపోతుంది సేమ్ ఇప్పుడు చెప్పాను చూడండి, ఎలాగైతే ఇక్కడ చూడండి ఎంత పెద్ద ర్యాలీ అవుతున్నా పక్కన సప్లై తీసుకున్నంత మాత్రం డౌన్ సైడ్ వచ్చేస్తుంటే కాదు. ఇలా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటాం. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయ్యి 1 minute టైంలో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ అయితే అక్కడ ఏదైనా మళ్ళీ దానికి రియాక్ట్ అయ్యి వస్తే అప్పుడు నేను బుల్లిష్ సైడ్ వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే 52,000 ఏరియా కూడా వచ్చేస్తుంది. 52,000 ఏరియా సైకలాజికల్ గా కాల్ ఆప్షన్స్ ఎక్కువ హెవీగా ఉండి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తాం. అక్కడ మనకి గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఉన్నది. సో ఇక్కడ ఏమైనా మనకి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే ప్రీవియస్ క్యాండిల్ ఒక హై బ్రేక్ చేసి నాన్ క్లోజ్ అయితే అట్ ద సేమ్ టైం 1 minute టైంలో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి కొద్దిగా బుల్లిష్ బేరిష్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేస్తుంటాం. ఓకే, కొద్దిగా పెద్దగానే ఉండొచ్చు. ఓకే, సో లేదు పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ర్యాలీ సేమ్ ఇలాగే ఈ రోజులాగే ర్యాలీ అయిపోతుంటే ఓకే పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి అది కూడా లైక్ కేర్ చేయకుండా ర్యాలీ అయిపోతుంటే నెక్స్ట్ సప్లై ఇక్కడ ఉన్నది. అంటే సప్లై అంటే లైక్ ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది, చాలా ఇంపార్టెంట్ సప్లై కూడాను. అండ్ అట్ ద సేమ్ టైం డే టైం ఫ్రమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర కూడా వచ్చేస్తున్నట్టు ఇది ఉంది చూడండి, ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. ఇక్కడ ఎలాగైనా మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేసి డౌన్ అంటే లైక్ డౌన్ సైడ్ అని కాదు కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది వస్తుంది. సో లైక్ మళ్ళీ 1 hour టైం ఫ్రేమ్లో కూడా వెళ్తాను. ఎందుకు ఇంత పైకి వెళ్తున్నా అంటే చెప్పలేం, గ్యాప్ అప్స్ ఓపెన్ అయిపోతుంటే మరి మళ్ళీ మీకు అంటే లైక్ మీకు చెప్పలేదేమో అని మీరు మాకు తెలియదు కదా అని అంటారు. అందుకే ముందే రెడీ చేసి పెట్టేస్తాను అనమాట. లైన్స్ చూసుకోండి, లైన్స్ ఎక్కడెక్కడ పెడుతున్నాను. రైట్, ఇక్కడ ఓకే రైట్. సో ఇది చాలా మెయిన్ ఇది. అండ్ అట్ ద సేమ్ టైం 52,000 లెవెల్ కదా, 52,000 నేను అయితే ఇక్కడే అయిపోద్ది అనుకుంటున్నాను, ఇక్కడే అవుతుంది అనుకుంటున్నాను. 52,000 యాక్చువల్ చెప్పాలంటే నేను కూడా మీకు 51,000 లెవెల్ అని చెప్పాను. 51,000 లెవెల్ దగ్గర నుంచి మనం డౌన్ సైడ్కి ఉండొచ్చేమని చూస్తే కాకపోతే ఓపెన్ అవడం అక్కడ ఓపెన్ అయ్యి ఇంకా ర్యాలీ అయిపోయింది. ఇంకా మనం ఏం చేస్తాం, ఒకవేళ ఇక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచి ఫ్లాట్గా ఓపెన్ ఇక్కడ 51,000 వచ్చుంటే ఇక్కడ గ్యారంటీ రిట్రేస్మెంట్ వచ్చిందన్న. ఓకే, సేమ్ అలాగే రేపు పొద్దున్న ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 52,000 ఏరియా దగ్గర వస్తే గ్యారంటీ రిట్రేస్మెంట్ అనేది అక్కడే వచ్చేస్తుందన్నమాట. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి సేమ్ ఇలాగే ఈ రోజు సినారియో లాగా 52,000 గ్రీన్ క్యాండిల్ అబౌవ్ క్లోజ్ అయిపోతే బుల్లిష్ సైడ్ వెళ్తుంది అనమాట. ఓకేనా, సో టోటల్ సినారియోస్ అయితే మాట్లాడాను, మీకు అన్ని పాయింట్స్ అర్థం అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి మీకు ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తుంది, ఆ కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ ఒక డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో April 1st నుంచి కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం కదా, సో మిస్ చేసుకోకండి ఛాన్స్ ని. చాలా మంచి ఆపర్చునిటీ, చాలా తక్కువ ప్రైస్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.